ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ముందుగా సీతామహాలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వేదిక పైన ఒక రకంగా ఉంది, వేదిక ముందు మరో రకంగా ఉంది. ఎక్కువ మంది మగవాళ్ళు, పురుషులు ఎక్కువ మంది ఎవరైతే వినాలో స్త్రీ సమస్యలని వాళ్ళు ఎక్కువ మంది వింటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఈ కాంబినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మరొకసారి సీతామహాలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడే సంధ్యక్క చెప్పారు, ఇది మహిళా దినోత్సవం అంటే ఇది ఉత్సవం కాదు, యాక్చువల్గా శ్రామిక మహిళల హక్కుల దినంగా దీన్ని మనం జరుపుకోవాలి అనేటువంటిది. ముందుగా ఇది అంతర్జాతీయంగా జరుపుకున్నటువంటిది కాబట్టి ముందుగా మనం క్లారా జెట్కిన్ అని ఒక మహిళని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి రోజు ఇది. ఆమె జర్మన్ విప్లవకారిణిగా ఉండి ఆ రోజుల్లో మహిళలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, పెద్ద ఎత్తున మిల్లుల్లో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికులు కనీస వేతనాలు లేక, పిల్లలకి కనీసం పాలిచ్చేటువంటి హక్కు లేక, తిండి లేక అల్లాడిపోతున్నటువంటి కాలంలో మహిళలందరినీ కూడా బయటికి తీసుకొచ్చి మహిళల శ్రమని గుర్తించాలి, కనీస వేతనాలు ఇవ్వాలి, మాకంటూ కొన్ని హక్కులు కావాలి, మేము మనుషులమే, మమ్మల్ని గుర్తించండి అని బయటకు వచ్చినటువంటి గొప్ప మహిళ. ఆమె కోరుకున్నటువంటి ఆ రోజు ఆమె ఏదైతే డిమాండ్స్ని పెట్టిందో ఆ డిమాండ్స్ ఆధారంగా ఆ రోజు నుంచి మహిళలు కూడా ఉద్యమాలు చేస్తూ బయటికి వచ్చారు. అది ప్రపంచవ్యాప్తమైంది ఆ తర్వాత కాలంలో. కాబట్టి అటువంటి గొప్ప మహిళను కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి రోజు ఈ రోజు. అయితే మన దురదృష్టం ఏంటంటే ఆమె ఎన్నో ఏళ్ల క్రితం మహిళా సమానత్వం కోసం, మహిళల సమాన వేతనం కోసం, ఓటు హక్కు కోసం పోరాడింది. కానీ ఇప్పటికీ కూడా మనకు అవేవి సిద్ధించలేదు. అంటే మీరు అనుకోవచ్చు ఓటు హక్కు వచ్చింది కదా అని, కానీ ఆ ఓటు హక్కు కూడా ఇంట్లో మగవాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకే ఆడవాళ్ళు వేయాల్సిన పరిస్థితి ఈ రోజు మన భారతదేశంలో ఉంది. కాబట్టి ఏదైతే మహిళలు కోరుకున్నారో ఆ రోజుల్లో త్యాగం చేసి ప్రాణాలు పోగొట్టుకొని చేశారో అవి ఇంకా మనం ఇప్పటికీ కూడా సాధించుకోలేకపోయాము. సమానత్వం కానీ సమాన వేతనాల్లో కానీ సాధించుకోలేనటువంటి పరిస్థితి ముఖ్యంగా మన ప్రపంచవ్యాప్తంగా ఉంది. మన భారతదేశంలో అయితే మరీ దారుణమైన పరిస్థితుల్లో మహిళలం అనేక రంగాల్లో మనం అభివృద్ధి చెందుతున్నామని గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ ఎంత అభివృద్ధి చెందుతున్నామో అంత స్థాయిలో అణగదొక్కేటువంటిది, దాడులు జరిగేటువంటి, హింసని ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో మన భారతీయ మహిళలం ఉన్నాము. అంటే ఇందాక మనం చెప్పుకునేటప్పుడు మనకి కనిపించే గ్రహాలు 3 గ్రహాలు కనిపిస్తాయి మనకి, సూర్యుడు, చంద్రుడు, భూమి. ఇక్కడ కూడా నాకు ఇందాక ఆలోచిస్తే ఒక వివక్ష కనిపిస్తుంది. అంటే సూర్యుడినేమో సూర్యుడు అంటాము, చందమామ, సూర్యుడు, చంద్రుడు, చందమామ అని, కానీ భూమిని మాత్రం భూదేవి అంటాము. అంటే ఇందులో కూడా అంటే అందరినీ మోసేటువంటిది, భారాలన్నీ మోసేటువంటిది మహిళ కాబట్టి భూమినేమో భూదేవి అన్నారు. సూర్యుడు, చంద్రుడు పైన అంటే మనకి కనిపించేది పైన ఉంటారు కాబట్టి ఆ 2 గ్రహాలు వాళ్ళని మాత్రం పురుషులుగా చూస్తున్నారు. అంటే ఓవరాల్ గా మహిళలు ఎప్పుడు కూడా భారాలు మోస్తూ మొత్తం వాళ్ళ భుజాల మీద వేసుకొని మొత్తం భరించాలి. ఆడదిగా పుట్టినందుకు స్త్రీ భరించాలి, ఓర్పుగా ఉండాలి. ఇది తప్ప వేరేటువంటి ఆలోచనలు, ఆమెకు ఒక మనిషి, ఆమె ఆలోచనలు ఉంటాయి, ఆమెకు మనసు ఉంటుంది, ఆమెకి చాలా కోరికలు ఉంటాయి, అవేవి కూడా లేకుండా సమాజంలో స్త్రీని ఆ విధంగా తయారు చేస్తున్నారు, అలాగే తయారు కాబడుతుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు ఇంకా చాలా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను నవ తెలంగాణలో పనిచేస్తున్నప్పుడు జర్నలిస్ట్గా వెళ్ళి చాలా మంది మహిళల్ని సక్సెస్ స్టోరీలు చేస్తున్నప్పుడు అడుగుతూ ఉంటాను, మీరు ఇంత విజయం సాధించారు కదా, మీకు ఎలా సాధ్యమైంది అంటే, నా కుటుంబ సహకారం, నా భర్త సహకారం నాకు పెద్ద ఎత్తున ఉంది కాబట్టి నేను ఇవన్నీ చేయగలిగాను. అంటే ఏం చేసేవాళ్ళు అని అడిగితే వాళ్ళు నాకు వెళ్ళమని, వెళ్ళు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎప్పుడైనా వెళ్ళు, ఏమైనా చేయి, కానీ ఇంట్లో మాత్రం పిల్లలకి, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా నువ్వేమైనా చెయ్యి, అన్నీ సమకూర్చు, నువ్వు ఇంక ఏమైనా వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఏం చేస్తావు, ఎంత సాధిస్తావు, ఏ ఉద్యోగం చేస్తావా, బిజినెస్ చేస్తావా, నువ్వేమైనా చెయ్యి, కానీ ఇంట్లో వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటే చాలన్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలి, ఇది చాలగా అని చాలా మంది 99% ఇదే మాట చెప్పారు. అంటే
నువ్వు బయటకు వెళ్ళు అని ఒక్క పర్మిషన్ ఇవ్వడం మాత్రమే కోరుకుంటున్నారు స్త్రీలు. అదే గొప్ప పురుషులు ఇస్తున్నటువంటి ఒక అంటే ఇంట్లో అన్ని చేయండి. అన్ని చేసిన తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్ లో నేను ఒక వ్యాసం చదివాను, దాన్ని నిన్న నవ తెలంగాణ తెలుగులో పెట్టాను. అంటే ఆడవాళ్ళకి 6 చేతులతోటి ఉమెన్స్ డే రాగానే 6 చేతులు పెట్టి ఒక ఫోటోని పెడుతూ ఉంటారు. ఒక చేతిలో గరిట, ఒక చేతిలో పిల్ల, ఒక చేతిలో కంప్యూటర్, ఒక చేతిలో చీపిరి, ఒక చేతిలో ఫోన్, ఇట్లా రకరకాల. అంటే ఒక స్త్రీ నుంచి మనం 6 చేతులు చేసేటువంటి శ్రమని మనం కోరుకుంటుంది ఈ సొసైటీ భారతదేశంలో. అంటే అంత శ్రమ, అంత తీవ్రమైన ఒత్తిడి స్త్రీ ఎలా చేస్తుంది? అంటే పురుషులు ఇళ్లలో స్త్రీలు బయటకు వెళ్ళి విజయం సాధిస్తున్నారు అంటే పర్మిషన్ ఇవ్వడం కాదు వెళ్ళడానికి. నువ్వు వెళ్ళు, ఇంట్లో నేను చూసుకుంటా పిల్లల్ని, నువ్వు వెళ్ళు, నేను వంట చేస్తా, నువ్వు వచ్చి అని అటువంటి సపోర్ట్ ఎక్కడ ఉన్నట్టు నేను అన్ని చేసి బయటకు వెళ్తాను. అంటే మేము కూడా స్త్రీలు కూడా నేను అన్ని చేసి నేనే చేయాలి, అన్ని నేనే పిల్లల్ని చూసుకోవాలి, నేనే కుటుంబాన్ని, నేనే నా చేత్తో వంట చేసి పెట్టాలి అనే ఫీలింగ్ ని లేకపోయినా ఏదో ఈమె తప్పు చేసేస్తుంది బయటకు వెళ్ళి, ఈమె అసలు ఈ కుటుంబాన్ని ఏం పట్టించుకోదు అనేటువంటి ఒక ఫియర్, ఒక బాధని లోపల అనుభవించేటట్టు మహిళకి చేస్తున్నారు. మగవాళ్ళు కూడా కొంతమంది ఇళ్లలో చేసే వాళ్ళు ఉంటారు, కానీ బయటకు చెప్పడానికి మొహమాటం. ఇంట్లో వంట చేశానంటే, ఇంట్లో గిన్నెలు కడిగానంటే, ఇల్లు ఊడ్చానంటే, ఇవి స్త్రీల పనులు. ఇలా ఇప్పటికీ కూడా ఇవన్నీ కూడా స్త్రీ పురుష అనేటువంటి తేడా మన సమాజంలో ఇంకా ఇంకా పెరిగిపోతా ఉంది. కాబట్టి ఈ వివక్ష ఈ మారాలి అని అంటే ఖచ్చితంగా కుటుంబంలో పిల్లల్ని పెంచే దాంట్లో, ముఖ్యంగా అబ్బాయిల్ని, స్త్రీల్ని గౌరవించే విధంగా ఈ పనులు, ఇంటిలో పనులు ఏవైతే అది స్త్రీ పురుషులు సమానంగా చేసుకునేటువంటి పనులు, ఇవన్నీ కూడా కుటుంబం నుంచి నేర్పించడం ఒకటి. అలాగే సొసైటీలో రాజకీయాలు కూడా, మన దౌర్భాగ్యం ఏంటంటే చివరికి రాజకీయవేత్తలు కూడా మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి అంటే ఆ టైంలో ఆమె బయటకు ఎందుకు వెళ్ళింది, అసలు ఆ పిల్ల ఆ డ్రెస్ ఎందుకు వేసుకుంది, ఇలా ప్రశ్నించేటువంటి వాళ్ళు, నువ్వు ఇంట్లోనే ఉండాలి కదా, నువ్వు బయటకు ఎందుకు వెళ్తున్నావు, పిల్లల్ని కానీ పెంచాలి కదా, ఇట్లా రకరకాలుగా మనల్ని పరిపాలిస్తున్న వాళ్ళే అంటుంటే నైట్ ఎందుకెళ్ళి ఆ టైంలో ఎందుకు వెళ్ళావు బయటకంటే, ఈ రోజు రకరకాల రంగాల్లో పనిచేసేటువంటి బయటకు వస్తున్నప్పుడు బయటికి రావాలి, రాకుండా ఇంట్లోనే ఎలా కూర్చుంటారు? రకరకాల షిఫ్ట్లో పనిచేయాల్సి వస్తుంది, బయటికి రావాల్సి వస్తుంది. ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అని అంటే, ఆ డ్రెస్ వేసుకున్నారు కాబట్టి అత్యాచారం చేశారంటారు. మరి చిన్న పిల్లలు ఏం డ్రెస్సులు వేసుకుంటున్నారు? పసిపిల్లలు, ముసలి వాళ్ళు ఏం డ్రెస్సులు వేసుకుని రెచ్చగొడుతున్నారు? కాబట్టి ఇది బట్టల్లోనో సమయంలోనో కాదు, మన సొసైటీలో పురుషాధిక్యత ఏదైతుందో, మగవాళ్ళు అంటే స్త్రీలంటే ఒకలాగా వాళ్ళు అనుభవించడానికి కోరికలు ఉన్నారు అని తప్ప, ఆ ఆలోచనలో ఉంది తప్ప ఇదంతా సమయంలో డ్రెస్సుల్లో ఇందులో లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మార్పు వచ్చినప్పుడే నిజంగా మనం ఈ మహిళ ఏదైతే కోరుకున్నారో అప్పట్లో 200 ఏళ్ల కాలం నుంచి మనం చేసిన ఈ పోరాటం ఇంకా చాలా కాలం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అటువంటి మార్గంలో మనందరం కూడా నిజమైనటువంటి సమానత్వం కోసం పనిచేయాలని చెప్పి, అట్లాగే సీతాలక్ష్మి గారు చేస్తున్నటువంటి అవయవ దానం కూడా ఒక గొప్ప బృహత్మైన కార్యక్రమాన్ని ఆవిడ నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ మూఢనమ్మకాలతోటి నేను చనిపోతే నా మత ప్రకారం పోవాలి, నా కులం ప్రకారం పోవాలి, నన్ను పూడ్చిపెట్టాలి, నన్ను కాల్ చేయాలి అనేటువంటి భావాలు చాలా మందికి ఉన్నాయి. అనివార్యంగా మన సమాజంలో అవన్నీ ఇలా మూఢనమ్మకాలు పేరుకుపోయి ఉన్నాయి. అవన్నీ ఆవిడ మొన్న 3 గంటలు ఆమెతో కేటాయించినప్పుడు ఆమె నిజంగా ఒక గడియారం ముల్లే 24 గంటలు ఇదో ఆలోచనలో ఉన్నారు. ఇంకా పూర్తి స్థాయి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఆమె చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమానికి ఖచ్చితంగా నా వంతు సహకారం కూడా చేస్తానని చెప్పి అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.